హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా 26వ భాగాన్ని వినేద్దాం. శ్రీ భూపతి గారి చేతులను చూసి షాక్ అయి కాఫీ కప్ కింద పడేస్తుంది. శ్రీ గట్టిగా మామయ్య మీరేం చేసుకున్నారు అని ఆయన చేతులను పట్టుకుని ఏడుస్తుంది. భూపతి గారు ఏమీ మాట్లాడరు. ఆయన చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. శ్రీ ఆయన్ని హాల్లోకి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఏడుస్తూ కట్టుకడుతూ ఉంటుంది. భూపతి గారు మెల్లగా నాకేం కాలేదు తల్లి, నువ్వు బాధపడకు అని అంటారు. శ్రీ కోపంగా ఆయన్ని చూసి మీకేమైనా పిచ్చా, ఎవరైనా ఇలా కత్తితో చేతుల్ని పొడుచుకుంటారా అని అంటుంది. ఆయన నవ్వుతూ నేను చేసిన తప్పుకి నువ్వు ఎలాగో నన్ను శిక్షించలేకపోతున్నావు అని బాధపడుతున్నావు కదా తల్లి, అందుకే నువ్వు బాధపడకూడదని నేనే శిక్షించుకున్నాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటారు. శ్రీ కోపంగా పైకి లేచి మీరసలు మనిషేనా, మీకు నొప్పి అనేదే లేదా, ఇంతగా మిమ్మల్ని మీరు ఎలా పొడుచుకున్నారు, నేను ఏదో అన్నానని మిమ్మల్ని మీరు ఇలా చేసుకుంటారా, మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా, చూడు తల్లి నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు, నీ బాధతో పోల్చుకుంటే నాది చాలా చిన్నదే, ఇప్పటికైనా నీకు నా మీద కోపం పోయిందా, నువ్వు నాతో ముందులా ఉండాలంటే నేను ఇంకా ఏమైనా చెయ్యాలా అని అడుగుతాడు. శ్రీకి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూపతి గారు శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతారు. శ్రీ ఏడుస్తూ టెర్రస్ మీదకి వచ్చి మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె బాధగా ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అసలు మనుషులేనా, నా మీద ఎంత ప్రేమ ఏంటి వీళ్ళకి, వీళ్ళ ప్రేమను నేను భరించలేకపోతున్నాను, దేవుడా నేను ఏం చేయాలి అని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. చాలాసేపటి వరకు అలాగే ఉండి తర్వాత కళ్ళు తుడుచుకుని కిందకెళ్తుంది. డాక్టర్ వచ్చి భూపతి గారికి కట్టు కడుతూ ఉంటారు. రుద్ర భూపతి గారి దగ్గర కూర్చుని ఉంటాడు. శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రుద్ర శ్రీని చూసి సోఫాలో కూర్చోబెట్టి చూడు టీకే, డాడీ ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారు, యాపిల్ కోస్తూ చేతులు కోసుకున్నారట అని చెప్తాడు. శ్రీ డల్గా భూపతి గారిని చూస్తుంది. ఆయన శ్రీని చూసి నవ్వుతారు. డాక్టర్ మెడిసిన్స్ రాసి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను ముంబై వెళ్తున్నాను అంటాడు భూపతి. అదేంటి డాడ్ అప్పుడే వెళ్ళిపోతారా, అది కూడా ఇలా, నాకు బాగానే ఉంది నాన్న, అక్కడ కంపెనీలో ప్రాబ్లమ్స్ వచ్చింది, సో ఐ హ్యావ్ టు గో, మళ్ళీ వస్తా అని చెప్పి శ్రీ వైపు చూసి నీకు జాబ్ చూశాను శ్రీ, నేను వచ్చి నేను జాయిన్ చేస్తాను, నువ్వు ఈ రోజు నుంచి వెళ్ళు అని అంటారు. శ్రీ సరే అని తలాడిస్తుంది. భూపతి గారు లేచి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనం త్వరగా వెళ్ళాలి అంటాడు. ఇద్దరూ సరే అని వెళ్తారు. శ్రీ గదిలోకి వచ్చి బాధగా బెడ్ మీద కూర్చుంటుంది. రుద్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ శ్రీని గమనించి పక్కకొచ్చి కూర్చుని ఏమైంది మా అని అంటాడు. ఏం లేదు అని తలోపుతుంది. డాడ్ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. అవును అంటుంది. రుద్ర శ్రీని గుండెలకు హత్తుకొని డాడీకి ఏం కాదులే, నువ్వు బాధపడుకుమా, చిన్న గాయమే తగ్గిపోతుంది సరేనా అని అంటాడు. శ్రీ బాధగా నా వల్లే ఆయనకి ఇలా జరిగింది అని ఏడుస్తుంది. రుద్ర శ్రీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు తెరిచి నా పిచ్చి పెళ్ళామా, నీ వల్ల కాదు, అలా ఆయనే చేసుకున్నారు అంతే, ఇందులో నీ తప్పేమీ లేదు అని అంటాడు. శ్రీ అలాగే ఏడుస్తోంది. రుద్ర శ్రీ తల మీద మొట్టిక్కాయ వేస్తాడు. ఆమె ఏడు పాపి రుద్ర కొట్టిన చోట రుద్దుకుంటూ ఎందుకు కొట్టావు అని చిన్నపిల్లలా అడుగుతుంది. రుద్రాకి శ్రీ అలా అడగడంతో చాలా ముద్దొచ్చి బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఆమె షాక్ అయి రుద్రాన్ని నెట్టి కోపంగా ఏంటిది, నువ్వు మాటి మాటికి ఇలా నాకు ముద్దు పెడతావేంటి అని అరుస్తుంది. రుద్ర నవ్వుతూ పెడితే ఏమవుతుంది అని అంటాడు. శ్రీ ఇంకా కోపంగా నువ్వు ఇలా సడన్గా ముద్దు పెడితే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని అంటుంది. రుద్ర శ్రీకి చెవి దగ్గరగా వచ్చి హస్కీగా ఏ నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా అని అంటాడు. శ్రీ రుద్రాన్ని తోసేసి తడపడుతూ నాకే రాలేదే అని కంగారుగా బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. శ్రీని అలా చూసి రుద్ర మనసులో వస్తాయి, త్వరలోనే నా మీద ఫీలింగ్స్ వస్తాయిలే, వచ్చేలా నేను చేస్తా కదా టీకే అని నవ్వుకుంటాడు. ఇద్దరు రెడీ అయి భూపతి గారి దగ్గరికి వస్తారు. ఆయన వీళ్ళని తీసుకుని ఆఫీస్కి బయలుదేరతారు. ఇంతకీ నా జాబ్ ఏంటి మావయ్య అంటుంది. చెప్తాలే తల్లి, అంత ఆత్రం ఎందుకు అంటాడు భూపతి. అది కాదు మావయ్య అని శ్రీ అంటూ ఉండగానే టీకే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అంటాడు రుద్ర. శ్రీ వాళ్ళు అలా చెప్పేసరికి సైలెంట్ అయిపోతుంది. కానీ నోరు ఊరికే ఉండదు కదా, ఆఫీస్ వచ్చే వరకు వాగుతూనే ఉంటుంది. ఏఆర్ కంపెనీ ముందు కారు ఆగుతుంది. ప్రెస్ వాళ్ళు అందరూ కెమెరాలు పట్టుకుని ఒక పక్క, ఎంప్లాయీస్ అందరూ బొకేలు పట్టుకుని ఒక పక్క వస్తారు. మొదట భూపతి గారి చేతులు కనిపించకుండా గ్లౌస్ వేసుకుని దిగుతారు. శ్రీ దిగుతూ ఉంటే రుద్ర చేయి పట్టుకుని నేను చెప్పే వరకు దిగకు అని చెప్పి కారు దిగుతాడు. శ్రీ విసుక్కుంటూ నేనేమైనా ఈ కంపెనీ సీఈఓనా, నాదో వెబ్ డెవలపర్ని, ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్పా, ఓ గుర్తొచ్చింది, ఇప్పుడు నేను ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ కోడలు మరియు భార్యని కదా, ఆ మాత్రం బిల్డప్ ఇస్తారులే అని అంటుండగా
రుద్ర డోర్ ఓపెన్ చేసి చేయిస్తాడు. శ్రీ నేను వస్తాలే అని రుద్ర చేయి పట్టుకోకుండా దిగుతుంటే రుద్ర కోపంగా శ్రీ చేయి పట్టుకుంటాడు. రుద్ర కోపం చూసి శ్రీకి భయం వేసి సైలెంట్గా దిగుతుంది. శ్రీ దిగగానే ప్రెస్ వాళ్ళంతా ఎగబడుతూ ఫోటోలు తీస్తారు. సెక్యూరిటీ వచ్చి వాళ్ళని వెనక్కి తోస్తూ ఉంటారు. కంపెనీ మేనేజర్ వచ్చి శ్రీకి బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అంటాడు. శ్రీ మనసులో ఓరి బాబోయ్ ఏంటిది ఇంతమందా, పైగా ప్రెస్ వాళ్ళు కూడానా, ఒక వెబ్ డెవలపర్కి ఇలా వెల్కమ్ చెప్తారా అని అనుకుంటూ దాన్ని తీసుకొని చిన్నగా ఒక నవ్వు నవ్వి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీ చేయి పట్టుకుని ముందుకు కదులుతాడు. ఒక పెద్ద హాల్లోకి అందరూ వెళ్తారు. భూపతి గారు రుద్ర మధ్యలో శ్రీని కూర్చోబెడతారు. శ్రీకి అక్కడ జరిగేది ఏమీ అర్థం అవ్వదు. సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటుంది. ప్రెస్ వాళ్ళు అంతా వీళ్ళని ఫోటోలు తీస్తూ ఏదో రాస్తూ మాట్లాడుతూ ఉంటారు. భూపతి మాట్లాడడం మొదలు పెడతారు. అందరూ సైలెంట్ అయిపోతారు. భూపతి గారు అందరినీ చూస్తూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, పిలవగానే వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో మీ అందరికీ తెలుసు, కానీ నా బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అని శ్రీని చూపిస్తూ, తన పేరు శ్రీ మహాలక్ష్మి, ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మి మిసెస్ రుద్ర, ఇప్పుడు ఏఆర్ ఇండస్ట్రీస్కి CEO అని అంటారు. ఆ మాటకి శ్రీ షాక్ అయిపోతుంది. ఆయన మళ్ళీ అందుకుని ఇక నుంచి అన్ని బ్రాంచ్ కంపెనీ బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. నా ఆస్తిలో 60% నా కోడల పేరు మీద, 30% నా కొడుకు పేరు మీద, మిగిలిన 10% అనాథాశ్రమంకి రాస్తున్నాను అని పేపర్స్ మీద సైన్ చేస్తాడు. శ్రీ ఆపుదామనుకుంటే రుద్ర చేయి పట్టుకుంటాడు. అందరూ ఉన్నారని శ్రీ సైలెంట్ అయిపోతుంది. ప్రెస్ వాళ్ళలో ఒకరు లేచి అదేంటి సార్, మీ ఆస్తిని మీ కొడుకు కంటే మీ కోడలకే ఎక్కువ రాశారు అని అంటాడు. భూపతి గారు నవ్వుతూ శ్రీ నాకు కోడలు మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజం చెప్పాలంటే తనే లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాన్నే కాదు. తను నా ప్రాణం కాపాడింది. నేను తనని ఏమిచ్చినా తక్కువే. చెప్పాలంటే నా కొడుకు మీద కంటే నాకు తన మీదే నమ్మకం ఎక్కువ, అందుకే రాశాను అని అంటారు. ఇంకొకతను లేచి మీ కోడలు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, మీరు ఎలా కోడలుగా తెచ్చుకున్నారు, తన స్టేటస్ గురించి మీరు ఆలోచించలేదా అని అడుగుతాడు. భూపతి గారు కోపంగా ఇప్పుడు తను మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు, ఏఆర్ ఇండస్ట్రీస్కి మహారాణి. ఈ చక్రధర్ భూపతి కోడలు. మనిషిని చూడాల్సింది స్టేటస్తో కాదు, క్యారెక్టర్తో. అది తన దగ్గర ఉంది అని అతను చూస్తాడు. అతను భయపడి సైలెంట్ అయిపోతాడు. ఒక ఆమె లేచి మీరు తీసుకున్న డెసిషన్ సరైనదే అని మీరు నమ్ముతున్నారా? అంటే కంపెనీ మొత్తం మీ కోడలికి అంత నమ్మకంగా ఎలా ఇచ్చారు? తను ఒకవేళ హ్యాండిల్ చేయలేకపోతే అని మాట పూర్తి కాకముందే భూపతి గారు లేచి ఈ చక్రధర్ కోడలి మీదే అనుమానపడుతున్నారా? సరే అయితే అందరూ వినండి. ఇప్పుడు నా కంపెనీ 2nd ప్లేస్లో ఉంది. నా కోడలు ఇంకో 6 నెలల్లో ఈ కంపెనీని 1st ప్లేస్కి తీసుకొస్తుంది. ఒకవేళ తను అలా చేయకపోతే నా డెసిషన్ రాంగ్ అని నేను ఒప్పుకుంటా. కానీ తను గెలిస్తే మాత్రం నేను గెలిచినట్టే. నాకు నమ్మకం ఉంది, నేనే గెలుస్తాను అని శ్రీ వైపు చూస్తారు. శ్రీ షాక్తో అలాగే ఉంటుంది. ప్రెస్ వాళ్ళు ఇంకా అడుగుతుంటే రుద్ర లేచి కాన్ఫరెన్స్ ఈజ్ ఓవర్ అని చెప్పి శ్రీని తీసుకుని వెళ్ళిపోతాడు. రుద్ర శ్రీని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు. వెనకే భూపతి గారు చారి కూడా వెళ్తారు. రుద్ర శ్రీని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు. శ్రీ ఆ వాటర్ తీసుకుని గబగబా తాగేస్తుంది. భూపతి గారు రుద్ర వచ్చి శ్రీ పక్కన కూర్చుంటారు. శ్రీ షాక్ నుండి తేరుకొని పైకి లేచి కోపంగా నన్ను CEO చేయడం ఏంటి? నా కెపాసిటీ తెలుసుకోకుండా కంపెనీ బాధ్యతలు అన్నీ నా మీద పెట్టడం ఏంటి? మీ ఆస్తి నాకు రాసివ్వడం ఏంటి? 6 నెలల్లో మీ కంపెనీని నేను 1st ప్లేస్కి తీసుకెళ్లడం ఏంటి? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా డెసిషన్ తీసుకుంటారు? నా గురించి ఏం తెలుసని ఎంత పెద్ద బాధ్యత నా నెత్తి మీద పెట్టారు అని వాళ్ళని చూస్తూ ఉంది. రుద్ర, భూపతి గారు శ్రీ చెప్పిందంతా విని ఒకరి మొహాలొకరు చూసుకుని ఒక్కసారిగా కడుపు పట్టుకుని కళ్ళలో నీళ్లు వచ్చేటట్టు పడి పడి నవ్వుతారు. ఎంతలా అంటే నవ్వి నవ్వి ఊపిరాడకపోయేంతలా నవ్వుతారు. వాళ్ళు అలా నవ్వుతూ ఉండడంతో శ్రీ విస్తుపోయి వాళ్ళని చూస్తూ ఉంది. ఎంతసేపటికి వాళ్ళు నవ్వు ఆపకపోయేసరికి శ్రీకి పిచ్చ కోపం వచ్చి గట్టిగా స్టాప్ ఇట్ అని అరుస్తుంది. ఇద్దరు నవ్వుని ఆపుకుంటారు. శ్రీ కోపంగా నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మీకు సిల్లీగా ఉందా? అసలు ఎందుకు నవ్వుతున్నారు? అంత కామెడీగా నేనేం మాట్లాడాను అంటుంది. మరి నువ్వు జోక్ చేస్తే నవ్వురాదా అని మళ్ళీ నవ్వుతాడు రుద్ర. శ్రీ అయోమయంగా నేనేం జోక్ చేశాను అంటుంది. నీ గురించి మాకు ఏమీ తెలియదన్నావు కదా తల్లి, అందుకే నవ్వొచ్చింది అంటాడు భూపతి. మీకు నా గురించి ఏం తెలుసు అంటుంది. నీ గురించి మాకంతా తెలుసు టీకే, ఎందుకంటే నేను మేము 2 ఏళ్ళు అబ్జర్వ్ చేశాం అంటాడు రుద్ర. శ్రీ షాక్ అయి ఏంటి అంటుంది. అవును తల్లి, నువ్వు నాతో ఉన్న 2 ఏళ్ళు నిన్ను కనిపెట్టుకుంటూ వచ్చి నువ్వేంటో తెలుసుకుంటూ వచ్చాం. దానికి దీనికి సంబంధం ఏంటి అంటుంది. ఉంది శ్రీ, నేను నా బట్టలు కొనాలంటేనే 1కి 2 సార్లు బాగా ఆలోచించి తీసుకుంటా. అలాంటిది నా కోడల గురించి ఏమీ తెలియకుండా ఏమీ ఆలోచించకుండా ఎలా అంగీకరిస్తాననుకున్నావు అన్నాడు భూపతి.
శ్రీకి అర్థం కాక అలాగే చూస్తోంది. భూపతి గారు శ్రీని కూర్చోబెట్టి చెప్తారు, నిన్ను ఏమీ గమనించకుండా, నీ గురించి ఏమీ తెలియకుండా ప్రెస్ ముందు నీ గురించి అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతాననుకున్నావు? అలా మాట్లాడడానికి నాకు ఏమైనా పిచ్చి అనుకున్నావా? నా కొడుకు ముందు నీ గురించి చెప్పినప్పుడు నేను ససేమిరా ఒప్పుకోలేదు. తర్వాత నన్ను ఒకసారి నీ గురించి తెలుసుకోమన్నాడు. వాడి ఇష్టాన్ని కాదని లేక ఒప్పుకున్నాను. అలా హాస్పిటల్లో నేను నాతో ఉండమని చెప్పాను. నువ్వు ఒప్పుకున్నావు. తర్వాత నీ గురించి మెల్లగా తెలుసుకుంటూ వచ్చాను. నీకు జాబ్ ఇచ్చి కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ నీ దగ్గర తెచ్చాను. నువ్వు వాటిని ఈజీగా సాల్వ్ చేసేసావు. అలా అంతా తెలుసుకున్న తర్వాత నువ్వు నాకు చాలా నచ్చావు. నువ్వే నా కోడళ్ళని ఫిక్స్ అయిపోయా. నీ టాలెంట్ గురించి నీకే తెలియదు శ్రీ. మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. నీ టాలెంట్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తావు. ఎవరినైనా నీకు తగ్గట్టు మార్చుకోగలవు. బిజినెస్లో కావాల్సింది కూడా అదే. అందుకే నిన్ను నా కోడలు చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా అని శ్రీ వైపు చూస్తారు భూపతి గారు. శ్రీ నోరు తెరిచి వింటూ ఉంటుంది. రుద్ర వచ్చి శ్రీ నోరు మూసి, ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచించుకున్నావు అని అంటాడు. శ్రీ షాక్ నుంచి తేరుకొని కాసేపు ఆలోచించి తర్వాత లేచి నిలబడి రుద్ర భూపతి గారి వైపు చూసి, మీ కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీ ఆస్తి నాకొద్దు అని అంటుంది. భూపతి గారు శ్రీ దగ్గరికి వచ్చి, నువ్వు వద్దన్నా కావాలన్నా ఈ ఆస్తి అంతా నీదే తల్లి. నువ్వు అడిగినట్టు నీకు జాబ్ ఇచ్చా, నీకు నచ్చిందా అని అంటాడు. శ్రీ నవ్వుతూ నచ్చింది అంటుంది. భూపతి గారు ఆలోచనలో పడతారు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను వెళ్ళి పేపర్స్ తెస్తా అని చెప్పి చారిని తీసుకెళ్తాడు రుద్ర. శ్రీ భూపతి గారి వైపు తిరిగి, ఏంటి అంకుల్, మీరు అడిగిన వెంటనే ఒప్పుకున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరే నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు అంకుల్. మీ డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి 6 నెలల్లో మీ కంపెనీని నేనే ఫస్ట్ ప్లేస్కి తీసుకుని రాకపోతే మీరు ఓడిపోయినట్టే కదా. అంటే మీ నిర్ణయం తప్పు. నన్ను మీ కోడలుగా తెచ్చుకోవడం సరైన నిర్ణయం కాదని ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను అని అంటుంది. భూపతి గారు సమాధానంగా ఒక నవ్వు నవ్వుతారు. ఇంతలో రుద్ర పేపర్స్ తీసుకుని వీళ్ళ దగ్గరికి వస్తాడు. శ్రీ సైలెంట్ అయిపోతుంది. రుద్ర శ్రీ చేతిలో పేపర్స్ పెడతాడు. శ్రీ ఆ పేపర్స్ తీసుకుని భూపతి గారి వైపు చూసి, సైన్ చేయమంటారా అంకుల్ అని దీర్ఘం తీసి అడుగుతుంది. భూపతి గారు శ్రీ దగ్గరికి వచ్చి తన జేబులో ఉన్న పెన్ తీసి శ్రీకిస్తూ, నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు తల్లి, సైన్ చేయి అని అంటాడు. శ్రీ ఆయన కాన్ఫిడెన్స్కి విస్తుపోయి పెన్ తీసుకుని సైన్ చేసి రుద్రాకిస్తుంది. రుద్ర ఆ పేపర్స్ తీసుకుని, ఇప్పుడు నువ్వు ఏఆర్ ఇండస్ట్రీకి CEO మేడం అని అంటాడు. శ్రీ నవ్వుతూ, అవునా చైర్మన్ గారు అని అంటుంది. భూపతి గారు వీళ్ళు చూసి నవ్వుతూ, నాకు ఫ్లైట్కి టైం అయింది, నేను వెళ్తాను అని అంటారు. రుద్ర డ్రాప్ చేస్తానంటే శ్రీ నేను కూడా వస్తాను అంటుంది. ముగ్గురు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. భూపతి గారు వెళ్తూ శ్రీ దగ్గరికి వచ్చి, రుద్రాని జాగ్రత్తగా చూసుకో తల్లి, పొరపాటున కూడా ఎవరిని నమ్మకు, రుద్రాకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు, వెళ్తే ఇద్దరు కలిసే వెళ్ళండి అని జాగ్రత్తలు చెప్తారు. శ్రీ అన్నిటికీ సరే అని తల ఊపుతుంది. భూపతి గారు అంతా చెప్పి, నాకేమైనా చెప్పాలా అని అడుగుతారు. శ్రీ ఆయన్ని చూసి, మీ నిర్ణయం తప్పు అని నిరూపిస్తా అని అంటుంది. భూపతి గారు నవ్వుతూ శ్రీ తల మీద నిమిరి, నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు తల్లి అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీకి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉండడంతో ఆశ్చర్యం వేస్తుంది. రుద్ర శ్రీని కదిలించి, వెళదామా అంటాడు. శ్రీ సరే అని ఇద్దరూ బయలుదేరతారు. రుద్ర కారుని ఒక పాత దాబా దగ్గర ఆపుతాడు. శ్రీ అది చూసి ఆశ్చర్యంగా, మీరేంటి ఇక్కడ ఆపారు అని అడుగుతుంది. రుద్ర నవ్వుతూ, ఇక్కడ దోశ బాగుంటుందంట, అందుకే తీసుకొచ్చా అని అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇస్తారు. శ్రీ నవ్వుతూ, నాకు ఇక్కడ దోశ అంటే చాలా ఇష్టం తెలుసా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజు ఇక్కడికి వచ్చి తినేదాన్ని అని వాగుతూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆర్డర్ వస్తుంది. శ్రీ తినబోతూ ఉండగా, అయ్యో నేను హ్యాండ్ వాష్ చేసుకోవడం మర్చిపోయా, వెళ్ళి చేయి కడుక్కొని వస్తా అని చెప్పి దాబా వెనుకున్న వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేయి కడుగుతూ ఉంటుంది. శ్రీ చీర కట్టుకుని ఉండడంతో ముందుకు వంగినప్పుడు నడుము కనిపిస్తుంది. అక్కడ తాగి ఉన్న లారీ డ్రైవర్ అది చూసి శ్రీ దగ్గరికి వస్తాడు. శ్రీ వెనక్కి తిరిగేసరికి అతను ఉండడంతో దడుచుకుని వెనక్కి వెళ్ళి కోపంగా, ఏంట్రా కళ్ళు పోయాయా, అలా మీదకు వస్తావేంటి, కొంచెం దూరం ఉండొచ్చు కదా అని తిడుతుంది. వాడు శ్రీని చూస్తూ, ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తుంటే నిజంగానే కళ్ళు పోతున్నాయి అని శ్రీ చెయ్యి పట్టుకుంటాడు. వెంటనే వాడి చెంప పగిలి కింద పడిపోతాడు. శ్రీ కొట్టడానికి చెయ్యి ఎత్తింది, కానీ తను కాకుండా ఎవరు కొట్టారబ్బా అని పక్కకు చూసేసరికి రుద్ర ఉంటాడు. రుద్ర కోపంగా ఎర్రబడిన కళ్ళతో వాడిని చూస్తూ ఉంటాడు. రుద్రాని అలా చూసి శ్రీకి ఎగ్జిబిషన్లో జరిగింది గుర్తుకొచ్చి భయపడుతుంది. ఆ డ్రైవర్ పైకి లేచి చెవికి వస్తున్న రక్తాన్ని తుడుచుకుని చూసి, ఎవర్రా నువ్వు అని అనేలోపే వాడి చేయి పట్టుకుని వెనక్కి ఇంచేస్తాడు. అది చూసి శ్రీ గట్టిగా కళ్ళు మూసుకుని చేతులతో నోరు మూసి పెట్టుకుంటుంది. వాడు నొప్పులతో విలువెల్లాడిపోతాడు. రుద్ర వాడి చెవి దగ్గరికి వెళ్ళి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే ముట్టుకుంటావురా అని ఇంకా వెనక్కి విరుస్తాడు. వాడి నొప్పితో గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు.
శ్రీ వెంటనే తేరుకొని రుద్రాని ఆపడానికి చూస్తుంది, కానీ రుద్ర శ్రీని పట్టించుకోకుండా వాడి చేతిని పూర్తిగా వెరక్కొడతాడు. శ్రీ ఏడుస్తూ ప్లీజ్ కేకే ప్లీజ్ అతని వదిలేయ్ అని రుద్ర చేతిని పట్టుకుంటుంది. శ్రీ ఏడుస్తున్న చూసి రుద్ర వెంటనే వాడి చేతిని వదిలేసి శ్రీ మొహాన్ని చేతిలోకి తీసుకుని ఏడ్చుకుమా, వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్నే పట్టుకుంటాడు, అందుకే బుద్ధి చెప్పా అని శ్రీ కళ్ళు తెరుస్తాడు. శ్రీ రుద్రాన్ని తోసేసి ఏడుస్తూ ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఆ డ్రైవర్ చెయ్యి విరిగిపోయి ఉంటుంది. శ్రీ అది చూసి అతని దగ్గరికి వెళ్ళబోతుండగా రుద్ర శ్రీ చేయి పట్టుకుని వెళ్దాం రా అని అంటాడు. ఆమె రుద్ర చేతిని విడిపించుకుని అతని దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని బాధగా సారీ అన్నా అని చుట్టూ చూసి ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అని ఏడుస్తుంది. రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి కోపంగా వస్తావా రావా అని అంటాడు. శ్రీ ఆ డ్రైవర్ని చూస్తూ ఏడుస్తూ ప్లీజ్ హెల్ప్ అని అరుస్తుంది. శ్రీ ఇంకా మాట వినదని రుద్ర శ్రీని పైకి లేపి ఎత్తుకుంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని కొడుతూ వదులు అని ఏడుస్తుంది. రుద్ర వినిపించుకోకుండా శ్రీని అలాగే ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. శ్రీ మళ్ళీ వెళ్తూ ఉంటే రుద్ర చెయ్యి పట్టుకుని ఇప్పుడు గనక నువ్వు వెళ్తే వాడికి చెయ్యి మాత్రమే విరిచాను, ఈసారి వాడి కాళ్ళు కూడా విరుస్తాను అని అంటాడు. శ్రీకి భయం వేసి అలాగే కూర్చుని ఏడుస్తుంది. రుద్ర కారు పోనించి ఇంటి దగ్గర ఆపుతాడు. శ్రీ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. రుద్ర మళ్ళీ ఆ డాబా దగ్గరికి వెళ్ళి అంబులెన్స్ పిలిపించి ఆ డ్రైవర్ని ఎక్కించి వాడితో నా భార్య నిన్ను అన్నా అని పిలిచింది కాబట్టే నిన్ను కాపాడుతున్నాను, లేకపోతే ఇక్కడే పాతి పడేసావని అని వాడికి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. మళ్ళీ దాబాలోకి వెళ్ళి దోశ తీసుకుని ఇంటికి వస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.